ఎక్కువ తీరు. మీరు కావాలంటే చూడండి, అలాంటి వాళ్ళే బిగ్ బాస్కి కావాలి, కంటెంట్ ఇచ్చే వాళ్ళే కావాలి. కాబట్టి హరీష్ గారిని కంపల్సరీ టాప్ 5 ఇంచుల్లో అయినా దరిదాపుల్లో అయినా. ఎందుకంటే సుమన్ శెట్టి గారు అండ్ మన ఇమాన్యుల్ ఎంత జెనెటిక్గా, ఇప్పుడు ఇమాన్యుల్ని పంపించింది ఎందుకు బిగ్ బాస్లో? ఎంటర్టైన్ చేయడానికి. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్లో వాళ్ళు జబర్దస్త్లో దీనికన్నా డబుల్ మీనింగ్ డైలాగ్లు వేస్తుంటే అందరు ఎంటర్టైన్ అయ్యాలి. ఇప్పుడు అక్కడ జస్ట్ సింపుల్గా గుండు అంకుల్ అన్నారు, దాంట్లో ఏముంది? ఇప్పుడు మనం వెళ్తుంటే కూడా పొట్ట కొంచెం ముందుకు వచ్చిన అంకుల్ అంటారు కదా ఎవరైనా, అది కామన్. ఆయన్ని దాన్ని పట్టుకొని సీరియస్ చేస్తే నాగార్జున గారు ఇచ్చి పడేశారు. రెడ్ ఫ్లవర్ ఇచ్చావు, రెడ్ ఫ్లవర్ అన్న పదం కూడా దానికన్నా బూతుంది. తెలుగులో విడదీసుకుంటే రెడ్ ఫ్లవర్ అనేది ఎర్రి డాష్ 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 అని వస్తుంది. అటువంటి మాట కన్నా గుండు అంకుల్ సింపుల్ కామెడీ, చిన్న పిల్లలకు కూడా కామెడీ. ఎందుకంటే ఇమాన్యుల్ అవినాష్ కన్నా ఒక నీట్ కామెడీ చేస్తున్నాడు. నేను మీరు చూస్తే పాప మా అమ్మాయి తనుజాతో కూడా నా నడుము గిలినావు, నడుము ఎక్కడ, ఇలాంటి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. కాబట్టి ఇమాన్యుల్ అందరూ మెచ్యూరిటీ వచ్చింది. ఇమాన్యుల్ తర్వాత మన సుమన్ శెట్టి అన్న కూడా ఎంతో సీనియర్ యాక్టర్. ఆయన జయం సినిమా టైంలో మనం అందరం బచ్చగాళ్ళం. అటువంటి యాక్టర్ని నిన్న ఆమె పట్టుకొని మీరు రండి పూసుకొని అది అని చెప్పింది కదా. ఆమె పేరేంది, మన బుజ్జిగాడు హీరోయిన్ సంజన గారు ఫస్ట్ వచ్చినప్పుడు ఈమె వెళ్ళిపోతుంది ఫస్ట్ దాంట్లో అనుకున్నా. కానీ క్యాప్టెన్ అయ్యి ఇప్పుడు టర్నింగ్ చేస్తుంది మొత్తం. ఎందుకంటే బిగ్ బాస్ని హోల్డ్ చేస్తుంది సంజన తన మాటలతో. మేబీ ఈ వీక్ భయ కంపల్సరీ మీ ఛానల్స్లో రాసి పెట్టుకోండి. ఆశా షైని, అదే ఫ్లోరిడా షైని, లక్ష పాప ఉంది కదా, ఆమె కంపల్సరీ ఒక 90% వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మరి హరీష్ గారి క్యారెక్టర్ ఎవరికి నచ్చట్లేదు అని చెప్పేసి నిరాహార దీక్ష చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆడవాళ్ళ మీద కొంచెం రూడ్గా మాట్లాడారు. మీకు పోయిన సీజన్లో మణికంఠ బాస్ తెలుసా? ఫస్ట్ ఇరిటింగ్ క్యాండిడేట్ నుంచే ఫుల్ టాప్లోకి వెళ్ళాడు. అది కాకుండా ఎంతో మంది ప్రేక్షకుల్ని తెచ్చుకున్నాడు. అంటే ఆ ఏడుపుకి, ఆ పట్నత్తి, అది ఆ ఏడుపుకి. కానీ ఈ హరిత హరీష్ కూడా ఎక్కువ తీరు. మీరు కావాలంటే చూడండి, అలాంటి వాళ్ళే బిగ్ బాస్కి కావాలి, కంటెంట్ ఇచ్చే వాళ్ళే కావాలి. కాబట్టి హరీష్ గారిని కంపల్సరీ టాప్ 5 ఇంచుల్లో అయినా దరిదాపుల్లో అయినా ఉంటాడని నా అర్థం. ఇంకా ఎందుకంటే ఒక స్టార్టింగ్ 1 వీక్ అయింది కాబట్టి ఇంకో ఎన్నో ట్విస్టులు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి చూడాలి. ఇప్పుడు ఈ బిగ్ బాస్లో ఎందుకంటే 100% సుమన్ శెట్టి అన్న గెలుస్తారనే మీకు ఎక్కడైనా అదే టాక్ వస్తుంది. నాకు తెలిసిన వరకు ఆయన ఫస్ట్ వీక్ కొంచెం ఎక్కడో మెల్లగా ఉన్నాడు. ఇప్పుడు నిన్న సంజన గారి నామినేషన్లో మటుకు ఆయన మార్క్ కామెడీ కానీ, ఆయన మార్క్ టైమింగ్ కానీ, దాంట్లో అంటారు కదా రావమ్మ రాక్షసి వచ్చావా అని 7 by బుంజావన్ గారు ఎంతమందికి ఇష్టం. ఆ పిక్చర్ నుండి సుమన్ శెట్టి గారు ఎంత ఫేమస్ అంటే ఆ డైలాగ్లో పెట్టాడు, మేడం ఉయ్యండి మేడం, ఎక్కువ మాట్లాడకండి మేడం. ఇలాంటి సుమన్ శెట్టి గారు ఈజ్ బ్యాక్. ఎందుకంటే సుమన్ శెట్టి గారి టైమింగ్, కామెడీ టైమింగ్ ఈజ్ బ్యాక్ అని నా అభిప్రాయం అండి. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళలో ప్రియా, తనుజ చాలా బాగా ఆడుతున్నారు. ఇంకా డాక్టర్ ప్రియా, ఆమె గొంతు కూడా కొంచెం ఏదో తార్ రోడ్డుకి వేసినట్టుంది, గట్టిగా నిన్న అరిచింది సుమన్ శెట్టి గారి మీద. ఆయన కూడా అదే అన్నాడు, అమ్మ మేము అందరం దొంగలం కాదమ్మా అది అన్నాడు, ఇచ్చి పడేశాడు. ఇంకా భరణి గారిని నేనైతే సినిమాల్లో విలన్గా చాలా సినిమాల్లో చూసినాం కాబట్టి ఇక్కడ కూడా అదే యాక్టివ్ ఉంటారు. కానీ ఆయన ఎక్కడో ఆ విలనిజం ఇక్కడ చూపించడం అంటే ఒక చాటున ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఆయనలోని ఫైర్ కూడా రావాలి. ఎందుకంటే నేను కౌశల్ ఎపిసోడ్ మీరంతా చూసింటారు బిగ్ బాస్ సీజన్ 2, అలాంటి లెవెల్లో భరణి వెళ్తారేమో అనుకున్నా. కానీ సెకండ్ వీక్ అయింది కాబట్టి చూడాలి భరణి గారిలో ఫైర్ వస్తుందా. అదే ఇంకొక అబ్బాయి ఉన్నాడు, అదే మన మర్యాద పవన్ కళ్యాణ్. ఆ అబ్బాయి ఆర్మీ పర్సన్ కదా, ఆ ఉన్నంతలో కానీ డీసెంట్గా ఆడుతున్నాడు భయ. తన పర్ఫెక్ట్గా చెప్తున్నాడు. నా అంచనా ప్రకారం ఇలాంటి క్యాండిడేట్స్ని బిగ్ బాస్ ఉంచుతాడా లేదా పక్కన పెడితే, ప్రేక్షకుల్లో అయితే చాలా ఎక్కడ నెగిటివ్ లేకుండా చాలా బాగా ఆడుతున్నాడు నీట్గా. ఇంకా కొన్ని పేర్లు చెప్పాలంటే మన లవ్ ట్రాక్ ఈరోజు చూపించారు మీకు. ఆర్మీతో ఆర్మీ అబ్బాయితో తనుజ కాదు, ఇంకొక అమ్మాయి ఉంది కదా రీతు చౌదరి, కొంచెం అదే నువ్వు నీ కండలు అయ్యే అని చెప్తుంది. ఇంకా చూడాలి, అంతా టైంపాస్. కాబట్టి నాకు ఇప్పుడు టాప్ 5 అయితే ఇప్పుడు ఈ 2 వీక్స్ బట్టి టాప్ 5 అంటే సుమన్ శెట్టి గారు ఉంటారు. హరిత హరీష్ మీరు ఎంత అరుచుకున్నా, ఎంత గోల వేసుకున్నా బిగ్ బాస్ కావాల్సింది రేటింగ్ కాబట్టి అలా గట్టిగా మాట్లాడే వాళ్ళే కావాలి కాబట్టి ఆయన టాప్ 5లో ఉంటాడు. ఇంకా మన తనూజ ఎలా ఉంటుంది, ఎవరు అంచనా వేయలేదు ఎవరంటే సంజన ఇప్పుడు బుజ్జి గారు తప్ప ఎవరికి ఆమె తెలియదు. కానీ ఒక క్యాప్టెన్ వైపు నుంచి కొంచెం కంటెంట్ ఇస్తుంది కాబట్టి బాగా చేస్తుంది. సంజన గారు కూడా టాప్ 5లో ఉంటారు.